సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సిసింద్రి అక్కినేని అఖిల్ వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో తెలుగు తెరకి కొత్త హీరోగా పరిచయం అవుతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా పలకరించనుంది. పోతే ఈ సినిమాకి మొన్నటి వరకు పేరు లేదు. ఇప్పుడు కింగ్ నాగార్జున గారి బర్త్డే ని పురస్కరించుకుని ఈ సినిమా పేరుని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా మొదలైన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా వర్కింగ్ టైటిల్ గా ప్రొడక్షన్ ఏ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఏ అంటే ఏందబ్బా, ఏం పెడతారో, ఎలాంటి కొత్త పేరు ఉంటుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అఖిల్కి ఇది ఫస్ట్ సినిమా కదా, ఎలాంటి బ్రహ్మాండమైన టైటిల్ వినాయక్ పెడతారో చూడాలి అని చాలా మంది కుతూహల పడ్డారు. కానీ చివరికి మన అఖిల్ పేరే సినిమాకి కూడా పెట్టేసి భలే సర్ప్రైజ్ చేశాడు వినాయక్ గారు. ఈ పేరు కోసం ఎన్నాళ్ళు ఆలోచించాలా అని కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవమైనప్పటికీ టైటిల్ అఖిల్ అని పెట్టి సబ్ టైటిల్ గా ది పవర్ ఆఫ్ జువా అని పెట్టారు. జువా ఎవరు, అసలు జువా ఏంటి, దాని పవర్ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపడటం మొదలు పెట్టారు. దాంతో టైటిల్ మూలంగా ఏర్పడ్డ కొంత నిరుత్సాహం సబ్ టైటిల్ మూలంగా బోల్డంత ఆశ్చర్యంగా మారిపోయింది. ఈ టైటిల్ బయటకు వచ్చిన కాడి నుంచి ఈ జువా ఏంటో తెలుసుకోవాలని ఇంటర్నెట్ లో తెగ వెతకడం మొదలు పెట్టారు తెలుగు వాళ్ళందరూ. అలా వెతగ్గా తెలియదు ఏమిటి అంటే జువా అంటే సూర్యుడు అని. ఆఫ్రికాలో బోల్డన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటిలో స్వాహిలి అనే లాంగ్వేజ్ ఉందంట. అందులో జువా అనే పదానికి అర్థం సూర్యుడు. ద పవర్ ఆఫ్ జువా అంటే సూర్యుడి పవరా, సూర్య భగవానుడు అంత పవర్ కలిగి ఉన్నాడు అఖిలేనా. మనకు నచ్చినట్టు ఏదో అనేసుకోమని బాగానే అంటించారు ట్యాగ్ లైన్ ని. ఇక పోస్టర్ లోనేమో అఖిల్ మండే గోళాన్ని పట్టుకుని తన హీరోయిజాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. ఈ పోస్టర్, అందులో అఖిల్ కనిపిస్తున్న తీరు, సినిమాకి పెట్టిన టైటిల్, దానికి తగిలించిన ట్యాగ్, వీటన్నిటితో పాటు ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందని తెలుస్తుంది. అదేమిటి అంటే ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందింది అని. అంటే అఖిల్ అనే సినిమాలో సూపర్ హీరోగా చూడబోతున్నాం అనమాట అఖిల్ ని. అలానే ఈ సినిమాతో అఖిల్ ని జనాలకి పరిచయం చేయబోతున్న తీరుని చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అంటే ఒక కొత్త హీరోని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తున్న ప్రయత్నాలు అయితే ఏమి జరగడం లేదు. తెలుగు వాళ్ళకి బాగా అలవాటైపోయిన, బాగా ఇష్టమైన మాస్ హీరోని ఫార్ములా ప్రకారం తయారు చేసి వాళ్ళకి ఎలా అయితే నచ్చుతాడో, ఎలా ఉంటే బాగుంటాడో, ఎలా కావాలని కోరుకుంటారో అలా తీసుకొస్తున్నారు అని అనిపిస్తుంది. తెలుగులో మాస్ హీరో ఇమేజ్ రావటం మామూలు విషయం కాదు. ఈ సిసింద్రికి ఫస్ట్ సినిమాతోనే ఆ ఇమేజ్ ని కట్టబెట్టేసేయాలని నితిన్, వినాయక్ బాగానే కష్టపడుతున్నారు. చూడాలి మరి ది బ్రాండ్ న్యూ మాస్ ఫార్ములా స్టార్ ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.